చేతులు ఖాళీగా లేవు కదా మరి. దొంగకి మూగు కోకడం ఏంటే? అసలే అని అర్థం లేకుండా మాట్లాడుతాను. అమ్మా, నువ్వు గొంతు చించుకుని అరిచినా కంఠఘోష తప్ప నీ డైలాగులు ఎవ్వరికీ అర్థం కావు. చెప్పింది చెయ్యవే. అందుకు పెట్టి నాకు చేతిలో పెట్టింది నువ్వు, పని మాత్రం నేను చెయ్యాలా? అంత నీ వల్లే మీ అబ్బా. కానివ్వండి. కాస్త మెడ మీదకి రండి. వచ్చి ఆడుకోవడం, నువ్వు వచ్చి పనిష్మెంట్ ఇవ్వడం, ఎవరు దోచినట్టు వాళ్ళు చేస్తున్నారు కదా. అందరూ కట్టించడానికి ఒకడు వస్తున్నాడు, వాడు వచ్చాక చెప్తాను. ఏంటి ఏదో దండకం చదువుతుంది? దండకం కాదు, కోపం. ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడానికి ఒకరిని పిలుస్తుంది. ఆయన వచ్చిన తర్వాత చెప్తాను అంటుంది. ఎవరతను? శిష్య, హై గురు. మనకి కాలింగ్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారా? లోపల ఉన్నట్టున్నారు గురు. అయితే ఆరంగేట్రం చేద్దామా? అయ్ గురు. పదరా డింబక. ఎవరతను? నేనేనండి. అమ్మా, నువ్వు పిలిచింది ఇతనేనా? శాకిని, ఢాకిని, ఆకర్ష, ఆకర్ష. కరెక్టే. ముందు అడ్వాన్స్ కొట్టించండి, అప్పుడు ఆ దెయ్యాల భరతం మేం పడతాం. దెయ్యాలు భూతాలు వెళ్ళమంటున్నానా? దండం పెడతాను. ఏంటి పిండం పెడతావా? డైలాగ్ కాదండి, ఎక్స్ప్రెషన్ చూడండి. దండం పెడతాను అంటోంది. అడ్వాన్స్ కాదు, అవసరమైతే ఫుల్ పేమెంట్ ఇస్తాము. ముందు మీరు ఆ దయాల బారి నుంచి మమ్మల్ని బయటపడేయండి. అవునండి, రండి రండి రండి. శిష్య, తేజ భలే యాక్ట్ చేసింది. తేజ అన్న అంటే ఆ గురువు అసలు దెయ్యాలేంటి? పులి తేజ ఆ గెటప్లో రావడం ఏంటి? అదంతా మీకు తెలియదు గాని వెళ్ళి పాలు తాగి పేపర్ చదువుకుంటూ కూర్చోండి. వదినా, వాళ్ళు ఏం చేస్తున్నారో నేను చూసొస్తాను. సూర్య, వాళ్ళు ఏం చెప్పారో ఏమన్నా విన్నావా? లేదొదినా, విందామని వెళ్తే ఆ నటకుమారి నేను చూస్తున్నానని తలుపులు క్లోజ్ చేసింది. కిటికీ దగ్గర నుంచైనా విందామని ట్రై చేస్తే ఆ అవకాశం కూడా దొరకలేదు. మరి నువ్వు ఇంత ప్లాన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారో తెలియకపోతే ఎలా అమ్మా? నాకు తెలియకపోతేనే
లోపల పులి తేజ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పిందంతా వీడియో రికార్డ్ చేయమని పులికి చెప్పాను. కాబట్టి మనకి ఆధారం దొరికినట్టే. పులిని వీడియో రికార్డ్ చేయమని చెప్పావా? సరిపోయింది. ఏ వాడే పని చేసినా సగం సగం పనులే చేస్తాడు, అందుకే. మేడం, నా పనితనాన్నే శంకిస్తున్నారా? లేదు పులి, నీ గురించి పూర్తిగా తెలుసు కాబట్టి చెప్తున్నావు. అయినా మీరేంటి మామూలుగా మాట్లాడుతున్నారు? ఇందాక సూర్య ఆయింట్మెంట్ ఇచ్చిందిలే, అది రాసుకున్నాక నాలుక కాస్త దారిలో పడింది. ఓ, ఇంతకీ వాళ్ళు చెప్పిందంతా వీడియో తీసావా పులి? తీశాను మేడం. నో తీలేదు. తీలేదా? నేను వీడియో తీయటం నువ్వు చూడలేదు. కావాలంటే చూడండి ఎంత క్లియర్ గా రికార్డ్ చేశానో. ఏంటి అంతా అదోలా చూస్తున్నారు? వీడియోలో ఏముందో ఒకసారి నువ్వు చూడు. ఆ? అమ్మ బాబోయ్, రికార్డ్ అవ్వలేదేంటి? రికార్డ్ చేస్తే కదా అవ్వడానికి. ఆ? లేదు తేజ, నేను వీడియో ఆన్ చేశాను కానీ రికార్డ్ బటనే నొక్కలేదు. ఆ? అదంతా అబద్ధం మేడం. వాళ్ళు కల్పించిన కట్టు కదా. హాస్పిటల్లో పూజమ్మకి సూర్య మేడం రక్తం ఇచ్చారు. ఆ విషయం నాకు కూడా తెలుసు. మరి చెప్పనే లేదు? ఎవరితో చెప్పొద్దని మేడం నాతో మాట తీసుకున్నారు. అంటే నాకు రక్తం ఇచ్చి నన్ను బతికించింది నువ్వేనా అమ్మా? అవునమ్మా, మీ అమ్మే నిన్ను కాపాడుకుంది. తనమ్మేంటి? ఆ? మా అమ్మ కదా. అదే, నీకు అమ్మంటే పూజకు కూడా అమ్మలాంటిదే కదా. ఆ ఉద్దేశంతోనే అలా అన్నా, అంతే. సూర్య రక్తం ఇస్తే నటకుమారి ఇచ్చినట్టు మా తమ్ముణ్ణి నమ్మించారనమాట. అవును, డాక్టర్ కి డబ్బులు ఇచ్చి చైతు గారికి అబద్ధం చెప్పించారు. ఆ తర్వాత చైతుబాబుకి పూజమ్మ మీదున్న ప్రేమని వాళ్ళకు అవకాశంగా మలుచుకుని తన బిడ్డ ప్రాణాలు కాపాడినందుకు కృతజ్ఞతగా వాళ్ళు చెప్పినట్లు చెయ్యాలని పూజమ్మ మీద ఒట్టు పెట్టించుకున్నారు. అంటే పూజ మీద ఒట్టు పెట్టడం వల్ల మా తమ్ముడు వాళ్ళ మాట వింటున్నాడన్నమాట. ఒట్టు పెడితే ఏంటే? వాళ్ళు ఇన్ని అరాచకాలు చేస్తుంటే వాళ్ళు చెప్పినట్లు చేయను అని చెప్పొచ్చు కదా. ఎలా చెప్తాడు దినా? తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ మీద ఒట్టు పెట్టి ఎవరైనా చెప్పగలరా? అది నిజమే. ఏంటి? అదేంటి, పూజ గుడి దగ్గర దొరికిందని చెప్పాం కదా, మళ్ళీ వాడు రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని అంటావేంటి? అదే వదినా, దొరికిన బిడ్డే అయినా సొంత బిడ్డలా చూసుకున్నారు కదా, అందుకనే అలా అన్నాను. సరే, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం మా తమ్ముడితో చెప్పి వాడి కళ్ళు తెరిపించాలి. పదండి. పదండి. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాయమాటలు చెప్తున్నారు. ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిందంతా మాయ మాటలే కదా. పూజకి సూర్యనే రక్తం ఇచ్చాను అని చెప్తుంది. పులి ఏమో సాక్ష్యం చెప్తున్నాడు. అయినా ఆ నటకుమారి రక్తం ఇచ్చినట్టుగా ఎలా బుక్కాయిస్తున్నారు చూడు. వాళ్ళు ఇలా ఎదురు తిరుగుతారని నాకు తెలుసు వదినా. ఎదురు తిరక్క అవును మేం మోసం చేశామని ఒప్పేసుకుని
ఈ ఆస్తి మొత్తాన్ని వదిలిపెట్టి బయటికెళ్ళిపోవడానికి మనం ఏమన్నా నిద్రమోహం వాళ్ళమే? మరిప్పుడు చైతుబాబుని నమ్మించడం ఎలా మేడం? దానికి ఒకే ఒక దారి ఉంది పులి. ఏంటది సూర్య? హాస్పిటల్లో నేను పూజకి రక్తం ఇచ్చినప్పటి సీసీ ఫుటేజ్. అది సంపాదించామంటే ఇక ఆ రంగనాయకి నటకుమారి ఆట కట్టించేయచ్చు. ఆ సూర్య తెలివితేటలు మనకి తెలియనివి కావు. కాబట్టి హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఖచ్చితంగా ట్రై చేస్తుంది. ఇన్ని మాయలు చేస్తున్న ఆ రంగనాయకి వాళ్ళు అప్పటి సీసీటీవీ ఫుటేజ్ ని ఇప్పటివరకు ఉంచుతారా సూర్య? అది పాయింటే. అప్పుడు మనకున్న ఆప్షన్ ఆ రంగనాయకి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని చైతుకి అబద్ధం చెప్పిన డాక్టర్. అవును సూర్య, దాన్ని పట్టుకున్న 4 గట్టిగా పీకితే అప్పుడు అదే నిజం చెప్తుంది. అప్పుడు కూడా మీరు డబ్బులిచ్చి డాక్టర్తో అబద్ధం చెప్పించారని ఆ రంగనాయకు వాదిస్తే? ఇదే పాయింటే అమ్మా. కాబట్టి మనకు ఆ డాక్టర్ సాక్ష్యం కంటే సీసీ కెమెరా ఫుటేజ్ దొరికితేనే ఫలితం ఉంటుంది. లేదంటే ఆ రంగనాయకి అన్న మాటలే నిజమవుతాయి, మనం చెప్పింది అబద్ధమవుతుంది. కరెక్ట్. ముందు మనం వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ సంపాదించాలి. ఆ సీసీ కెమెరా ఫుటేజ్ నేను తీసుకొస్తాను సూర్య. మేడం వాడే. మాట్లాడు. హలో, యారు? నాందా సాంబయ్య నేను. నీయే ఎంగిరికే దారిలో ఇరికి మీరు చెప్పిన చోటకు వస్తున్నా. శీఘ్రమే రాపా. మా సారు వాడు దుడ్డు పట్టుకుని వెయిటింగో. వస్తున్నా, వచ్చేస్తున్నా. ఆ, మేడం వాడు వస్తున్నాడు. మరి క్యాషు? వాడికి అనుమానం రాకుండా 2 కోట్లు డమ్మి నోట్లు తీసుకొచ్చాను. కార్లో ఉన్నాయి. అలాగే అలాగే. పద, కార్లో కూర్చుందాం. ఇక్కడికే రమ్మని చెప్పాడు ఆ తమిళ సాంబార్ గాడు, లేడేంటి? ఈ ఫేసుల్ని ఎక్కడో చూసినట్టు కొడుతుంది. సాంబయ్య? అవునయ్యా. మరి తమరు? నాందా మురుగేషు. లాటరీ తగిలిందని నీకు ఫోన్ చేసినాను కదా. ఈయనెవరు? మా సారు వాడు. నీకు దుడ్డునిచ్చేది ఈయనే. అవునా? నమస్కారం అండి. ఆ డబ్బే త్వరగా ఇవ్వండి. ఏంటి అంత అర్జెంటు? వైన్ షాపులు తెరిచి చాలాసేపు అయింది. మందు పడకపోతే నాగిని డాన్సే. చూడండి సారు. ఈయనే సాంబయ్య. దుడ్డు ఇచ్చేయండి సారు. లేదు మురుగా, తను సాంబయ్య కాదు. కాకపోవడం ఏంటి? నేనే సాంబయ్యనే. సాంబయ్యని ఆయన భార్య భవానీ చంపేసిందంట కదా. ఆ కేసులో ఆమె ప్రస్తుతం జైల్లో ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా నాటకం అండి. ఎవరు మీరు? ఏంటి నాటకాలు? ఎవరనుకొని ఎవరింటికొచ్చారు? ఇది గుడిమెట్ల మీద దొరకడం ఏంటి? మీ పాపేంటి? అదేంటండి, పూజ గుడిమెట్ల మీద దొరికితే పెంచుకుంటున్నామని మీరే కదా చెప్పారు.
మాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరుగుతోంది. అమ్మా బంగారు తల్లి, ఏయ్, మీరెవరండి? అమ్మ తల్లి అంటున్నారు ముష్టోళ్ళేమో. అడుక్కోవాలంటే ఇంటి బయట నిలబడాలి కానీ ఇంట్లోకి వచ్చేస్తారా? మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా. మరి మేము బిడ్డ తల్లిదండ్రులం. ఎవరికి? నీకు కాదు, ఇదిగో మా పాపకి. ఈ పాప మా పాప. భలేవారే, మీరేదో పొరపాటు పడి ఉంటారు. 5 ఏళ్ల క్రితం గుడి మెట్ల మీద వదిలి వెళ్లిపోయిన అసలైన తల్లిదండ్రులం. మీరు అసలైన వాళ్ళైతే వీళ్ళు డూపా? కాదు, నేనే ఒరిజినల్. కాదు, వాళ్ళే డూపు, మేము ఒరిజినల్. కావాలంటే చూడండి, పాప ముఖంలో నా పోలికలు కొట్టొచ్చినట్టు కనపడుతున్నాయి. పోలికలు కాదు, ఒక్కొక్కరిని తన్ని బయటికి గంటేస్తే చుక్కలు కనబడతాయి. ఏంటి, మా పాప కోసం వస్తే మమ్మల్ని కొడతారా? ఎందుకంటే పూజ మా పాప, మీ పాప కాదు. మర్యాదగా బయటికి పోండి. అవును, పూజ మా అల్లుడి గారి కూతురు. మీరే ఏదో రాంగ్ అడ్రస్ కి వచ్చి ఉంటారు. వెళ్ళిపోండి. లేదండి, మేము మేము కరెక్ట్ కరెక్ట్ అడ్రస్కే అడ్రస్కే వచ్చాం. ఏ, కాదని చెప్తున్నారు కదండి, వెళ్ళండి మీరు. ఎందుకు అందరూ వాళ్ళని గంటే ఏమని చూస్తున్నారు? గంటక మీరెక్కించుకోమంటావా? పూజ వాళ్ళ కూతురేంటి? మరి ఎవరి కూతురు? మాకు గుళ్ళో దేవుడే సాక్ష్యం. గుడి మెట్ల మెట్ల మీద కూర్చున్న ముష్టి వాళ్ళు సాక్ష్యం అంటే చెల్లదు. మీరు చెల్లదు అన్నంత మాత్రాన మా బిడ్డ మాకు కాకుండా పోతుందా? ఎవరు బిడ్డరా? అందరూ కూడవలుకొని వచ్చి నా బిడ్డను నాకు దూరం చేయాలని చూస్తున్నారా? నా కూతురు అంటున్నారేంటి? అయితే పూజ మీ కూతురా? అబ్బా, వాడేదో ఫ్లోలో అన్నాడు సూర్య. అసలే వీళ్ళెవరో అర్థం కాక చేస్తుంటే మధ్యలో నువ్వేంటి? పులి, బాబు, పోలీసులకు ఫోన్ చేయ పులి. వాళ్ళు వస్తే వీళ్ళ సంగతి తేలుస్తారు. ఏమండి, అనవసరంగా పోలీసులను ఎందుకు పిలవడం? ఎందుకు పిలవకూడదు? వీళ్ళ సంగతి ఏంటో తేలాలి అంటే పోలీసులు రంగంలోకి దిగాల్సిందే. పిలవండి. ఏం భయపెడుతున్నారా? పోలీసులు వస్తే ఈ పాప మా పాపని వాళ్లే చెప్తారు. ఏ, నువ్వు పిల్లని గుడి మెట్ల మీద వదిలేసినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారా ఏంటి? నిన్ను చూడగానే ఈ పాప మీ పాపే అని తేల్చడానికి? ఏమండి, పూజ మా పాపని తేల్చడానికి మేము ఎక్కడికైనా వస్తాం. జైల్లో కూర్చోమన్నా కూర్చుంటాం. జైలేంటి, ఊరికమ్మం వరకు రమ్మన్నా వస్తాం. ఆ పాప లేదు, మా పాప. లేదు, నా మా పాప. పాప. ఆగు, ఈ పాప మా పాప. కాదు, మా పాప. లేదు, మా పాప. మా పాప. అయ్యో కదా, మా పాప. లేదు, మా పాప. కాదు, మా పాప. లేదు, మా పాప. ఆగండి. అదేమన్నా పాప అనుకుంటున్నారా, బొమ్మ అనుకుంటున్నారా? చెరువు వైపు తనని లాగుతున్నారు. చూడండి, 5 సంవత్సరాల క్రితం పూజ గుడిమెట్ల మీద దొరికిందన్నమాట నిజం.
కరెక్ట్ గా 5 ఏళ్ల క్రితం మీరు మీ పాపని గుడిమెట్ల మీద పోగొట్టుకున్నారని మీరు చెప్తున్నారు. చెప్పడం కాదు, అదే నిజం. చెప్పడం కాదు, అదే నిజం. సరే, అప్పుడు మీలో ఎవరు పూజ తండ్రి అనేది తెలియటానికి ఒక దారుంది. అంటే నువ్వు చెప్పేది పూజ నీ కూతురే అని సూర్యకి నమ్మకం. ఆ విషయం నీతోనే బయట పెట్టించాలని వీళ్ళందర్నీ సూర్యని ఎంటర్ చేస్తుంది. వాళ్లతో ఫోర్స్ చేయించి నిజం నీతో బయట పెట్టించాలని చూస్తుంది. నువ్వు చెప్తుంటే ఇది నిజమే అనిపిస్తుందక్కా. అనిపించడం కాదే, ఇదే నిజం. మరి ఇప్పుడు ఏం చేయాలక్క? ఈ ప్రాబ్లం నుంచి బయటపడేదలా? ఇప్పుడు మనం చెయ్యాల్సింది నిజాన్ని బయట పెట్టడం కాదు, పూజ తల్లిదండ్రులు అంటూ ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళగొట్టడం. ఎలా వెళ్ళగొడతామే? మా పూజ అంటూ ఇంట్లో అంటుకుని కూర్చుంటే? వాళ్ళని వెళ్ళగొట్టడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అంటావు, అంతే కదా? డెఫినెట్ గా. రే, ప్లాన్ చేసింది నీ పెద్దక్కరా, అందుకే వాడు డౌట్ పడుతున్నాడు. సెటైర్లు మోని ప్లాన్ అమలు చేద్దాం, పదండి. రామ్మా బంగారు. ఏవండి, నేను వీళ్ళతో వెళ్ళిపోవాల్సిందేనా అండి? తప్పదమ్మా, తల్లిదండ్రులు కదా. రామ్మా. అమ్మా, పూజ వెళ్ళిపోతుందమ్మా. ఆగండి. ఏంటండి? పాపం, ఎంతకాలం పాపను పెంచారు కదా, ఆఖరిసారిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటారేమోనే. పూజ, వెళ్ళి అందరికీ ఒక హగ్గు, ఒక ముద్దు ఇచ్చిరామ్మా. మాకు కావాల్సింది హగ్గులు ముద్దులు కాదండి, మరి డబ్బులు. డబ్బులా? డబ్బులా దేనికి? దేనికంటే ఇంతకాలం మీ పిల్లని మా పిల్లలా పెంచాం కదా. ఓహో, సరే, ఎంత కావాలో చెప్పండి. చెక్ కావాలా, క్యాష్ కావాలా? ఏ రూపంలో ఇచ్చినా పుచ్చుకుంటాం, కాకపోతే అమౌంట్ వచ్చి 2 కోట్లు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు అంటే ఎక్కడి నుంచి తెస్తారండి? ఏ, రిచ్ అన్నారు కదా. ఇంత అర్జెంటుగా ఇంత సడన్ గా 2 కోట్లంటే? మీ మాట కరెక్టేనండి. ఇన్స్టాల్మెంట్స్ మీద కడతారు గాని ముందు మీరు పాపం తీసుకువెళ్ళండి. పెట్టుబడి మాదైతే మధ్యలో నీ వత్తాసేంటి? మొత్తం డబ్బు కడితేనే పిల్లని తీసుకెళ్ళనిచ్చేది. అంతవరకు మీ కూతురు నా కూతురులాగే నాతోనే ఉంటుంది. బయలుదేరండి. ఇంకా చూస్తారండి, బయలుదేరండి. ఏంటండి, డబ్బు కోసం కన్న బిడ్డలు వదిలేసి వెళ్ళిపోతున్నారు? వాళ్ళ అసలు తల్లిదండ్రులేనా? వాళ్ళు నీ తల్లిదండ్రులు అయితే కదా పూజ. తేరగా పిల్ల దొరికింది కదా, తీసుకుపోదామని వచ్చారు. వచ్చారో ఎవరైనా రప్పించారో. ఆ తర్వాత గుడిమెట్ల మీద దొరికిందన్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? సూర్యకాంతంకి పూజనివ్వటం ఇష్టం లేక ఇలా అబద్ధాల మీద అబద్ధాలు,
నాటకాల మీద నాటకాలు ఆడుతున్నారు. ఏమైందమ్మా? నాలుగు మీద సూలం పోటు ఉంది కదే, ఏది నోట్లో వేసుకున్నా సర్ర అంటుంది. పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. నేనంటే నీకెంత ప్రేమే, నాకు ఇబ్బంది కలిగిందనేసరికి హాస్పిటల్కి వెళ్దాం అంటున్నావా? ప్రేమ కాదు, మసి బొగ్గు కాదు. హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ మనం త్వరగా నాశనం చేయకపోతే ఆ సూర్యకాంతం వాళ్ళు వెళ్తారు, ఆ సీసీ ఫుటేజ్ ని చూస్తారు, వచ్చి మనకి భర్త పూజ చేసి ఇంట్లోంచి తరిమేస్తారు. అదే నిజమేనే, ఆ విషయమే మర్చిపోయాను. నీతో చేరి నీ తిండి జబ్బు నాకంటుకుంది. ఇక్కడంతా గందరగోళంగా ఉందండి. ఒక అబద్ధం కవర్ చేయటానికి ఇంకో అబద్ధం, అది కవర్ చేయటానికి ఇంకో అబద్ధం. ఒసే ఇట్రావే, రా 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 రా. అబద్ధాల మీద అబద్ధాలు ఆడలేక మేం స్క్రిప్ట్ లో అనుకున్న క్యారెక్టర్లన్నీ వరుస పెట్టి లైవ్ లోకొచ్చి దండయాత్ర చేస్తుంటే తట్టుకోలేక నానా తంటాలు పడుతున్నాం. లేదు, మీరిప్పుడే ఏం రావద్దు. సూర్య నేను హాస్పిటల్ కి వెళ్లి ఆ రోజు పూజకి రక్తం ఇచ్చింది ఎవరో సీసీ ఫుటేజ్ చూసిన తరువాత నేనే మీకు ఫోన్ చేస్తాను. అప్పటి వరకు అత్తయ్య గారిని చూసుకుంటూ అక్కడే ఉండండి. అమ్మా వింటున్నావా? సీసీటీవీ ఫుటేజ్ కోసం వెళ్తారంట. మనం వెళ్ళనిస్తేగా. అంటే ఆ లలితని గదిలో పెట్టి తాళం వేద్దామా? ఒక్కదాన్ని బంధిస్తే మిగతా మందంతా ఉన్నారు కదే, వాళ్ళు వెళ్తే మరేం చేద్దాం? దాని తల మీద నేను ముసుగు వేస్తాను, నువ్వు కర్ర తీసుకుని దాని తల మీద దబ్బా 4 దెబ్బలు బాదే. అమ్మా ముసుగు మనం వేద్దాం అనుకుంటే మనకు ముసుగు ఎవరేసారే? ముసుగేసి ఊరుకున్నారా? అబ్బా ఒళ్ళంతా కుళ్ళబొడి చేశారబ్బా. అమ్మా ఇది ఖచ్చితంగా వాళ్ల ప్లానింగ్. మనం ప్లాన్ చేశాం, వాళ్ళ అమలు చేశారంటే వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఎవరు? ఇంకెవరు? ఆ ముగ్గురు ఆడలేడీస్ మనల్ని ఇలా బాధేసి సీసీ ఫుటేజ్ కోసం పోయి ఉంటారు. వాళ్ళకంటే ముందు మనమే ఉండాలి. ముందు లేపో. చేతులు ఖాళీగా లేవే. ఈ స్వీట్స్ ఎక్కడివే? ప్లేట్ తో ఫ్రేమ్ లోకి వచ్చారు కానీ ఎవరు తెచ్చారో చూడలేదు. అయితే ఇందాక నేను ఆ లలితకు ముసుగేద్దాం అనుకునేటప్పుడు వెనక నువ్వు కర్ర పట్టుకుని లేవా? లేదు, ఈ స్వీట్స్ పట్టుకొని ఉన్నాను. కూసేయ్ పిచ్చి మొహందానా. అబ్బా ఎందుకు కొట్టావమ్మా? నీ తిండి వీక్నెస్ ని అడ్డం పెట్టుకుని వాళ్ళు మన ప్లాన్ ని రివర్స్ చేశారే. పద తొందరగా వెళ్దాం. పద 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 పద. అమ్మ ఏమైంది? బేటీ, మేరీ బేటీ, బేటీ నీకు ఏమి అయింది బేటీ? మేరీ బేటీ, అరే అల్లా. మీ అమ్మాయి అండి? ఏమైంది, ఇలా పడిపోయింది? కళ్ళు తిరిగి పడిపోయాను అంటుంది. హాయ్ అల్లా, క్యా కరూ? బేటీ డాక్టర్, సిస్టర్. సూర్య ఫీజులు కట్టి జాయిన్ అయిన వాళ్ళనే వాళ్ళు పట్టించుకోరు, ఇక వీళ్ళనేం పట్టించుకుంటారు సూర్య? అయ్యో దేవుడా పరమేశా. ఏమండి, మీరు ముస్లిమ్స్ కదా, దేవుడా పరమేశ అంటున్నారు? మాది మతం ఇస్లాము అయినా నాకు హిందూ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నాయి. మాది గుడికి పోతాయి, మసీద్కి పోతాయి. వదినా, మంచినీళ్ళు తీసుకురండి. నీళ్లు మొహం మీద కొడితే తనే లేస్తుంది. నక్కు నక్కు నక్కు.
వాళ్లే అయ్యుంటారు సూర్య. వాళ్ళని చూస్తే నమ్మశక్యంగా లేదు, అందుకే తిట్టి పంపించేశాను. వాళ్ళు మనుషులు కాదు డాక్టర్, రాక్షసులు. శవాల మీద చిల్లరేరుకునే బ్యాచ్. నాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి డాక్టర్. బయటికి వెళ్లి లెఫ్ట్ తిరిగితే అక్కడ మా సీసీటీవీ ఫుటేజ్ మానిటరింగ్ రూమ్ ఉంటుంది. వెళ్ళాం కానీ తాళం వేసింది డాక్టర్. ఈ టైంలో తాళం వేసి ఉండడం ఏంటి? సార్, శంకర్ ఎక్కడా? మా అమ్మగారు కాల్ జారి పడ్డారండి సార్. ఇంటికి వెళ్తున్నాను. మన హాస్పిటల్కే తీసుకురావాలి. సీసీటీవీ ఫుటేజ్ బ్యాకప్ అలాగే ఉందా, డిలీట్ చేసావా? చేయలేదు సార్, ఉంది. ఓకే. సీసీటీవీ ఫుటేజ్ అయితే డిలీట్ చేయలేదంట సూర్య గారు. అమ్మా, ఫుటేజ్ డిలీట్ అవ్వలేదంట. వాళ్ళ అమ్మగారికి ఏదో యాక్సిడెంట్ అని ఫోన్ వస్తే ఇంటికి వెళ్ళాడంట. సార్, ఆ ఫుటేజ్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరేం టెన్షన్ పడకండి. ఆ అబ్బాయి వచ్చిన తర్వాత నేనే ఆ ఫుటేజ్ ని పెన్ డ్రైవ్ లో వేయించి ఎంత టైం అయినా సరే నేనే మీ ఇంటికి పంపిస్తా. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. మంచిది. అలాగే మేడం. పదండి. రా 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 రా. పూజ, మీ అమ్మ నాన్నలు లేరని బాధపడుతున్నావా? ఎన్నో పూజలు చేశాను, కానీ ఆ దేవుడికి నా మీద కనికరం రావడం లేదు. నీకు నాన్న దూరంగా ఉన్నా అమ్మైనా దగ్గరగా ఉంది, కానీ నాకు మొన్నటి వరకు మా అమ్మ దూరంగా ఉందనుకున్నా. కానీ ఇప్పుడు నాన్న కూడా లేరు, ఎవరో కూడా తెలీదు, ఎక్కడున్నారో కూడా తెలీదు. అసలు నా దగ్గరికి వస్తారో లేదో కూడా తెలీదు. నాకేం తెలియడం లేదు. ఊరుకో పూజ, ఏడోకు. నువ్వు పూజించే ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు. ఎందుకో నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. మీ నాన్న సంగతి నాకు తెలియదు, కానీ మీ అమ్మ మాత్రం ఈ రోజు ఖచ్చితంగా నీ దగ్గరికి వస్తుంది అనిపిస్తుంది. నిజంగానా? అవును. నాకేదైనా అనిపిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నిజం. నువ్వు మా అమ్మ వస్తుందని చెప్తుంటే నాకెంత ధైర్యంగా ఉందో తెలుసా? ఖచ్చితంగా మీ అమ్మ ఈ రోజు నీ దగ్గరికి వచ్చి తీరుతుంది. నువ్వేడవకు, ఊరుకో పూజ. ఏంటి తేజ, ఏమైంది? అమ్మ నాన్నలో ఎవరూ లేరని పూజ ఏడుస్తుందమ్మా. నాకన్నా నువ్వున్నావు. పాపం, తనకెవరూ లేరు. ఎవరూ లేకపోవడం ఏంటే? మేమంతా ఉన్నాం కదా. మీరు నాకు ఏమవుతారని ఇంతకాలం చేతుగానే మా నాన్న అనుకుని ఆయన్ని పట్టుకుని అమ్మ కావాలి అంటూ వేసేదాన్ని. ఇప్పుడు నాకు నాన్న కూడా లేడు. మా అమ్మ నాన్న లేరని ఆ దేవుని పట్టుకుని ఏడుస్తుంటే ఆయనేమో మాట్లాడడం లేదు. నా బాధ ఎవరికి చెప్పుకుని ఏడవాలో నాకేం తెలియడం లేదు.
ఏంటి బాబు ఆ కన్నీళ్ళు? కన్న తల్లి చేతులతో గోరు ముద్దలు తినే అదృష్టం నా బిడ్డకి ఇప్పటికి దక్కింది పులి. పూజమ్మ అదృష్టం బావుందండి, కానీ మిమ్మల్ని చూస్తుంటేనే జాలేస్తోంది. ఈ లోకంలో నాన్న అనే బిడ్డ లేదు అని కొన్ని వేల గుళ్ల చుట్టూ కొన్ని లక్షల మంది తిరుగుతారు. కానీ బిడ్డ ఉండి కూడా నాన్న అని పిలిపించుకోలేని పరిస్థితులు మీరు కల్పించుకున్నందుకు నిజంగా మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది బాబు.